టైగర్ వచ్చేసి 3వ తారీఖు సైట్ అయ్యింది. దేందంటారా ఆ కార్ ఆగిపోయింది అక్కడ, దాన్ని తప్పించి తీసుకురావడానికి చెట్లన్నీ చూడండి. గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు ముదుమలై టైగర్ రిజర్వ్ భలే వెళ్తున్నాయిలే. రెండు డైరెక్షన్స్ లో, అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను ఊటీలో ఉన్నాను. ఊటీలో ఇంకా సైట్ సీయింగ్ అవ్వలేదండి, ఎక్స్ప్లోర్ చేయాల్సింది చాలా ఉంది. ఈ రోజు నేనైతే పైకారా లేక్ సైడ్, పైకారా ఫాల్స్ అటు సైడ్ అది వెళ్తున్నాను అనమాట. చూడాల్సినవి చేయాల్సినవి చాలా ఉన్నాయి. విశేషాలు ఎక్కి మాట్లాడుకుందాం. నేనైతే క్యాబ్ బుక్ చేసుకున్నాను అనమాట. ఐ మీన్ లోకల్ టాక్సీ బుక్ చేసుకున్నాను, ఇండికా. ఎంత పడింది ఏంటి అనేది వీడియోలో చెప్తాను చూడండి. సో మనం ఇదే రూట్ లో వచ్చాం హోటల్ కి. ఎక్కడి నుంచి? మైసూర్ నుంచి. సేమ్ అదే రూట్ లో వెళ్ళిపోతున్నాం. ప్రస్తుతం మేము ఊటీ నుంచి మైసూర్ వెళ్లే రోడ్ లో అయితే ఉన్నాం. ఈ రోజు సైట్ సీయింగ్ అంతా ఉంది చూడండి. ఊటీ నుంచి మైసూర్ వెళ్లే మెయిన్ రోడ్ లో ఉంటుంది. లాస్ట్ టైం మనం వచ్చింది షార్ట్ కట్ లో వచ్చాం, అది కాదు గైస్. ఇక్కడ నుంచి చూడండి, గుడలూరు వచ్చి 47 కిలోమీటర్స్, మైసూర్ 156 కిలోమీటర్స్. వెళ్లే దారిలో సడన్ గా మా కార్ అయితే ఆపారు డ్రైవర్. ఎందుకు అనుకున్నాను, గల్ఫ్ కోర్స్ ఇది, బయట నుంచే వీడియో తీసుకోవచ్చు, వీడియో తీసుకోండి అని చెప్పారు అనమాట. సో గల్ఫ్ కోర్స్ ఊటీ. చలో ఇక్కడ నుంచి అయితే బయలుదేరి నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఫెన్సింగ్ అంతా ఉంది చూడండి. ఈ ఫెన్సింగ్ అంతా కూడా గల్ఫ్ కోర్సే. ఊటీని అలా క్రాస్ చేసాం అంతే. అలా క్రాస్ చేయగానే ఇవన్నీ లైన్ గా కనిపించాయి. ఏంటో అనుకున్నాను, పైన్ ఫారెస్ట్ ఏరియా అనమాట. ఇక్కడ చాలా అంటే చాలా సినిమా షూటింగ్స్ అవి జరిగాయి. పైన్ ఫారెస్ట్ ఎంట్రీ దగ్గరకు వచ్చాం. టికెట్ అది తీసుకోవాలి, 30 రూపాయలు పర్ హెడ్. సో ఇది ఇలా ఉంటది. పైన్ ఫారెస్ట్ లోపలికి అయితే వచ్చాను. బేసిక్ గా ఇక్కడ షూట్స్ అవి చేసుకుంటే అద్దరిపోతే తెలుసా. ఏదైనా చేజింగ్ సీన్ లాంటివి ఉన్నాయనుకోండి, ఇలాంటి ఏరియాలో చేసుకుంటే నెక్స్ట్ లెవెల్లో వస్తాయి. మనం అలా కింద దిగి చివరి దాకా వెళ్ళొచ్చు. అక్కడ కొంచెం వాటర్ బాడీ అది ఉంటుంది. ఇప్పుడే ఏదో కాలేజ్ పిల్లలు అది వచ్చారు, మొత్తం ఫుల్ రష్ అయిపోయింది. మేము వచ్చినప్పటికి అంతా ఖాళీగా ఉండే. గైస్ ఇక్కడికి వస్తే మటుకు మినిమం హాఫ్ అన్ అవర్ టు 1 hour టైం అయితే స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఎన్ని ఫోటోలు కావాలంటే అన్ని ఫోటోలు అయితే తీసుకొచ్చి తెలుసా, అంత సీనిక్ గా ఉంటుంది. చెట్లన్నీ చూడండి ఎంతలా ఉన్నాయో. ఇటు సైడ్ అన్ని పైన్ ట్రీస్, ఇటు సైడ్ కూడా అలాగే ఉన్నాయి, కాకపోతే చెట్లు వేరేలాగా ఉన్నాయి అనమాట. అండ్ నేనైతే నా కార్ దగ్గరకు వచ్చాను. ఇక్కడ నుంచి వేరే దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. పైన్ ఫారెస్ట్ నుంచి బయలుదేరిపోయాం. వెళ్లే దారిలో ఇప్పుడు ఒక డ్యామ్ అది చూసుకుంటూ నెక్స్ట్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇగోండి చిన్న డ్యామ్, కామరాజర్ డ్యామ్ అంట. తమిళనాడు చీఫ్ మినిస్టర్ కామరాజర్ ఉన్నారు కదా, ఆయన ఉన్నప్పుడు కట్టిన డ్యామ్ అంట ఇది. రోజా సినిమాలో లాస్ట్ సీన్లు అన్ని కూడా ఇక్కడే షూట్ చేశారంట, ఈ డ్యామ్ దగ్గర. ఇదిగోండి ఇక్కడ. ప్రస్తుతం మనం 9th మైల్ దగ్గర అయితే ఉన్నాం. 9th మైల్ ని షూటింగ్ స్పాట్ అంటారు అనమాట. సో షూటింగ్ స్పాట్ కి లోపలికి అలా వెళ్ళాలి. చూపిస్తాను, ఇక్కడే ఉంది అనుకుంటున్నారేమో. ఇక్కడ ఒక నేచర్ ట్రైల్ కూడా ఉంది. ట్రైల్ అంటే ఏం లేదండి, హైకింగ్ ప్లేస్. లోపలికి వెళ్ళడానికి మనకి టికెట్ అయితే ఉంది. ఇదిగోండి టికెట్ ప్రైస్ అయితే ఇది. మార్నింగే బయలుదేరాను, అయినా కూడా చూడండి టూరిస్ట్ రష్. సో అలా పైకి అలా వెళ్తే భలే ఉంటది. దూరం నుంచి చూసామనుకోండి ఎస్ ఆకారంలో ఉంటది అనమాట. చూపిస్తా ఆ లాంగ్ షాట్ కూడా మీకు. ఈ షూటింగ్ స్పాట్ దగ్గరికి అయితే వచ్చాను. టికెట్ అయితే తీసుకున్నాను, పర్ హెడ్ 30 రూపీస్. లోపలికి వచ్చాక ఇక్కడ స్ట్రిక్ట్లీ ఒక బోర్డు అది పెట్టారు. ఏ బోర్డు అనుకుంటున్నారు? డ్రోన్స్ అది నాట్ అలౌడ్ అంట. ఇటు సైడ్ నేను ఇలా పైకి వెళ్తున్నాను కదా, ఇలా పైకి వెళ్తుంటే ఆపోజిట్ గా అలా చూసా. అక్కడ చూడండి భలే ఉందిలే అసలు కదా, ఏంటో మరి అది. అండ్ ఇక్కడ కూడా అలాగే ఉంది, కాకపోతే ఇక్కడ అంతా ప్యాచులుగా ఉంది. అక్కడ మటుకు సూపర్. షూటింగ్ స్పాట్ పైకి ఎక్కగానే మనకి ఏది కనిపించిందో చూడండి. దేందంటారా గైస్, ఇక్కడ పైకి వచ్చాక లొకేషన్ అయితే ఇది. ల్యాండ్స్కేప్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. గాలి కూడా అలాగే ఉంది తెలుసా. పైకి ఎక్కిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఫొటోస్. అఫ్ కోర్స్ ఇలాంటి టూరిస్ట్ డెస్టినేషన్స్ కి వచ్చారంటే పక్కాగా మెమరీస్ తో వెళ్ళాలి కాబట్టి అందరూ కూడా ఫొటోస్ తీసుకునే వెళ్తారు. ఇక్కడ ల్యాండ్స్కేప్ కూడా అదిరిపోయింది, మామూలుగా లేదు అసలు. సూపర్. వచ్చినప్పుడు ఈ బెంచ్ మీద ఫోటో తీసుకోవడం అయితే మర్చిపోకండి. ఎంత రష్ గా ఉందంటే అంత రష్ గా ఉంది ఆ బెంచ్. అండ్ గైస్ ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటో తెలుసా, ఇక్కడ చూడండి ఒక డస్ట్బిన్ పెట్టారు. ఎక్కడ ప్లాస్టిక్ ని పొల్యూట్ చేయకుండా డస్ట్బిన్ లో మటుకు వేయండి. ఇంత బ్యూటిఫుల్ నేచర్ అయితే పాడు చేయొద్దు. ఇది ఇంకొక వైపు అద్దరింది ఇటు సైడ్ కూడా. గైస్ ప్రస్తుతం మనం ఉన్నది నీలగిరి బయోస్పియర్ లో. గైస్ ఇందాక నుంచి నేను మేము అంటున్నాను కదా, నాతో పాటు ఎవరు వచ్చారు అనుకుంటున్నారేమో, నా భాగస్వామి. అటే దిగితే ఏం మజా ఉంటదని చెప్పి నేను ఇలా కొండ నుంచి దిగుతున్నాను. సో చూద్దాం వెళ్ళగలమా లేదా కిందకి అని. తనకి నేను అటు కాకుండా ఇటైపే దిగుతున్నాను కిందకి. బాగానే ఉంది, అంతలా ఏం లేదు. బట్ ఎర్లీ మార్నింగ్స్ మటుకు ట్రై చేయకండి, ఎందుకంటే ఫాగ్ పడుతుంది కదా, మొత్తం వాటరీగా ఉంటది. ఇప్పుడు సన్ ఉంది కాబట్టి నేను ట్రై చేస్తున్నాను. అందుకైతే వచ్చాం. ఇక్కడ మటుకు చాలా షాప్స్ అయితే ఉన్నాయి, మనకి చాలా ఐటమ్స్ అయితే దొరికేలాగా ఉన్నాయి. అన్ని కూడా ఎక్కడ పండించినాయి అనుకుంటున్నాను నేను. మా కార్ గురించి నెత్తుకుంటున్నాను అనమాట. పార్కింగ్ లో ఉంది, పార్కింగ్ దాకా కొంచెం నడిచి రావాలి. మళ్ళీ అయితే కార్ ఎక్కేసాను. ఇప్పుడు నెక్స్ట్ నేను వెళ్ళేది ఎక్కడికి అనుకుంటున్నారు, పైకారా లేక్ కి. పైకారా లేక్ కన్నా ముందు పైకారా ఫాల్స్ అని ఉంటుంది అనమాట. బేసిక్ గా అక్కడ ఏంటంటే పవర్ హౌస్ నుంచి వాటర్ కన్నీ వదిలితే ఫాల్స్ అది ఉంటది, లేదంటే అక్కడ వాటర్ ఉండదు. సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్తాం. వాటర్ ఉందంటే పైకారా ఫాల్స్ చూపిస్తా, లేదంటే పైకారా లేక్ అయితే వెళ్ళిపోతా.
పైకారా ఫాల్స్ కి వాటర్ ఎక్కడి నుంచి వెళ్తుంది, ఇక్కడ వాటర్ లేదు అంటే ఫాల్స్ దగ్గర వాటర్ ఉండదు. అదిగోండి పవర్ స్టేషన్ నుంచి వాటర్ అయితే రావట్లేదు. పైకారా వాటర్ ఫాల్స్ కానీ మనం వెళ్ళట్లేదు. పైకారా లేక్ అయితే వెళ్తున్నాం. బోట్ హౌస్ కూడా ఉంటుంది అనమాట. లోపలికి అయితే వెళ్ళిపోదాం. మెయిన్ రోడ్ నుంచి డైవర్షన్ తీసుకుని బానే లోపలికి అయితే రావాలి. పైకారా లేక్ దగ్గరికి అయితే వచ్చాను. నేను లాస్ట్ టైం వచ్చిన దానికి ఇప్పటికీ అసలు రూపురేఖలు మారిపోయినాయి తెలుసా. లాస్ట్ టైం వచ్చినప్పుడు చెట్లు కనిపిస్తున్నాయి చూడండి, అక్కడ దాకా ఉన్నది వాటర్. వర్షాలు లేకంటే ఎంత కిందకి వెళ్ళిపోయినాయో అసలు. ఇక్కడ మటుకు ఫుల్ గా వాటర్ ఉన్నాయి అనుకోండి, పైకారా ఫాల్స్ దగ్గర కూడా వాటర్ ఉంటాయి. ఎందుకంటే అక్కడ పైకారా పవర్ హౌస్ ఉంది చూడండి, అక్కడి నుంచి కిందకు వస్తాయి వాటర్. గైస్ ఇక్కడ బోటింగ్ అది ఉంటుంది అనమాట. మనం టికెట్ అది తీసుకోవచ్చు. ఇంత తక్కువ వాటర్ లో అయితే నాకు బోటింగ్ ఇంట్రెస్ట్ లేదు టు బి ఫ్రాంక్లీ. ఇక్కడ టూరిజం గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఏవేమి ఉంటాయి, ఏవేం చేయాలి, ఏవేం చూడొచ్చు అని చెప్పి. అలాగే ఎక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్లు వెళ్తే ఏముంటది ఏంటి అని నీట్ అంటే చాలా నీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒక వ్యూ అయితే చూడండి ఇక్కడి నుంచి. పైకారా బోట్ హౌస్ కి అయితే ఇలా వెళ్ళాలి. భలే వెళ్తున్నాయిలే, రెండు డైరెక్షన్స్ లో, అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి. పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ నుంచి నెక్స్ట్ మేము గుడలూరు అయితే వెళ్తాం. గుడలూరు మీదుగా ఎక్కడికి వెళ్తాం తెలుసా, ముదుమలై అయితే వెళ్తాం. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే ఉన్నాయి గైస్. మనం ఇందాక అలాగొచ్చాం, ఇప్పుడు ఇలా యూటర్న్ అయితే తీసుకుంటాం. బిట్ లాంగ్ జర్నీ అనుకుంటున్నారు కదా. బేసిక్ గా నేను మైసూర్ నుంచి ఊటీ వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా చూసుకుని రమ్మని చెప్తాను, సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే వచ్చే టైంలో ఇవన్నీ చూసుకున్నారు అనుకోండి, మళ్ళీ ఈ రూట్ లో వెళ్ళక్కర్లేదు. అటు కోయంబత్తూరు మీదుగా వెళ్ళిపోవచ్చు మీరు. కానీ మనం బస్ లో ఈ రూట్ లో రాలేదు కదా, షార్ట్ కట్ అని చెప్పి ఆ రూట్ లో వెళ్ళిపోయాం. ఇవన్నీ కూడా మిస్ అయిపోయాం ఆ రోజు. తప్పదు, ఏం చేయలేం, అంతే. గైస్ అక్కడ కొండ కనిపిస్తుంది చూడండి, ఆ కొండ పేరు తవలమలై అంట. అంటే ఫేస్ రూపంలో కనబడుతుంది కొండ చూడండి. మనిషి పడుకుంటే ఎలా ఉంటది అలాగ ఉంది. ఊటీ మైసూర్ హైవే ఉంది కదా, ఈ రూట్ ఏదైతే ఉందో కన్స్ట్రక్షన్ అది జరుగుతుంది అనమాట. చాలా ఇబ్బందిగా ఉంది. మళ్ళీ ఒక పైన్ ఫారెస్ట్ లోంచి అయితే వెళ్తున్నాం. ఇక్కడ చెట్లు అయితే లావు చెట్లు, పొడుగు బాబోయ్, చాలా పొడుగివి. గైస్ మీలో ఎవరైనా ఈ చెట్లు వయసు అనేది గెస్ట్ చేయగలరా? గెస్ట్ చేస్తే నాకు కామెంట్స్ లో చెప్పండి. బా ఎంతలా ఉంది ఈ చెట్టు. గైస్ ఇక్కడ అయితే చూడండి, ఇక్కడ ఒక వ్యూ పాయింట్ కూడా ఉంటుంది అనమాట. వ్యూ పాయింట్ ఏంటంటే ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ దాకా అప్ హిల్ ట్రెక్ ఉంటుంది. ఈ పక్క నుంచి వెళ్ళాం అనుకోండి, ఏం కనిపిస్తుంది తెలుసా, గుడలూరు సిటీ వ్యూ అయితే కనిపిస్తుంది. ఇదిగోండి ఇటు సైడ్ వెళ్ళాలి మనం. నీడిల్ రాక్ వ్యూ పాయింట్ అనమాట. ఆ వ్యూ పాయింట్ పేరు. మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock దాకా ఆ వ్యూ పాయింట్ అయితే యాక్సెస్ చేయొచ్చు. ఇలాంటి చాలా కామన్ అనమాట ఇక్కడ. చూడండి బస్సును ఎలా తీసుకొస్తున్నారు పైకి. మల్టీ యాక్సిల్ వోల్వో బస్సు. ఆ కార్ ఆగిపోయింది అక్కడ, దాన్ని తప్పించి తీసుకురావడానికి ఈ తెప్పలన్నీ కూడా. ఈ బస్సు వచ్చి ఊటీ బెంగళూరు. గుడలూరుకి అయితే వచ్చేసాం మేము. ఫస్ట్ ఇక్కడ భోజనం అది చేయాలి, చేసి ఏటీఎం లో డబ్బులు అది తీసుకుని వెళ్ళాలి. క్యాష్ మొత్తం అయిపోయింది. ఊటీలో చాలా ఏటీఎంలు తిరిగాను కానీ ఎందులోంచి కూడా రాలేదు, అన్ని కూడా క్యాష్ అవుట్ అనమాట. సైడ్ వెళ్ళాం అనుకోండి మనం క్యాలికట్ అది వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ మనం వెళ్లాల్సింది స్ట్రైట్. ఊర్లో అటు ఇటు తిరుగుతున్నారు అనమాట. ఎక్కడ గుడలూరులో ఏటీఎం గురించి. అక్కడ ముందు ఏటీఎంలు కనిపించే కానీ ఎక్కడ కూడా ఆపడానికి లేదు. మా కారు పెట్రోల్ బంక్ లో అయితే ఆపారు. నేను ఇంక ఏటీఎం వేటలో పడ్డాను అనమాట. అటు ఇటు చూసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ ఒక ఏటీఎం ఉందంట. ఎస్, యూనియన్ బ్యాంక్ ఉంది. ఇలా ఉంటాయి వ్యవహారాలు. ఏటీఎం లో డబ్బులు తీసుకుని మళ్ళీ కార్ అయితే ఎక్కేసాను నేను. సో ఇంకా మనం ముదుమలై అయితే వెళ్ళిపోదాం. మధ్యలో లంచ్ అవుట్ ఉంది అనుకోండి ఆఫ్ కోర్స్. అండ్ గైస్ ఇక్కడ అయితే చూడండి, ఇటు సైడ్ వెళ్ళాం అనుకోండి, సుల్తాన్ బത്തേరి, దేవరసోలై, దేవాలాల అవన్నీ కూడా ఈ రూట్ లో వెళ్ళొచ్చు. నేను లాస్ట్ టైం ఊటీ నుంచి వైనాడ్ ఇదే రూట్ లో వెళ్ళా. కానీ మనం ఇప్పుడు రైట్ సైడ్ కి వెళ్తాం. 44 కిలోమీటర్లు వెళ్తే చాలు సుల్తాన్ బത്തേరి వచ్చేస్తుంది. సుల్తాన్ బത്തേరి అంటే ఇంక వైనాడ్. ఇది గుడలూరు బస్ స్టాండ్. తెప్పకాడు ఏరియాకి అయితే వచ్చాం అనమాట. ఇది ఫారెస్ట్ ముందు. ఇక్కడ మా లంచ్ అది చేసేస్తాం. అక్కడ కనిపిస్తుందా, అది ఫారెస్ట్ చెక్ పోస్ట్ అనమాట. మేము ఇదిగోండి ఇక్కడ ఉన్న హోటల్ కి అయితే వచ్చాం. ఇదే లాస్ట్ హోటల్ అనుకోండి. బాగుంది, ఫుడ్ తినొచ్చు. సో మళ్ళీ మనం అయితే మన చెక్ పోస్ట్ దాటి లోపలికి వెళ్ళిపోదాం. అండ్ గైస్ మనం అయితే ముదుమలై టైగర్ రిజర్వ్ లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. ఫస్ట్ నేనైతే నా సఫారీ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతాను. ఇక్కడ 2 యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. ఒకటి సఫారీ, ఇంకోటి వచ్చి ఎలిఫెంట్ ఫీడింగ్. 2 వాటికి నేను టికెట్లు తీసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఆన్లైన్ లో బుక్ చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. సో అందుకే ఫిజికల్ గా డైరెక్ట్ గా వెళ్ళి తీసుకుంటున్నాను నేను. ఇవన్నీ కూడా టేక్ చెట్లు. ఎంతైనా అడవిలో ప్రయాణం అంటే ఆ లెక్కే వేరుంటది తెలుసా. ఎప్పుడు ఏది కనిపిస్తుందా అని ఎదురు చూస్తా ఉంటారు. జంకలో నెమళ్ళు అయితే మటుకు బోలెడని కనిపిస్తున్నాయి. ఇవ్వండి ఈ బార్ నుంచి ఆ బార్ దాకా అన్ని జంకలే ఉన్నాయి.
గైస్ మీరు ఎలాంటి అడవిలో వెళ్ళేటప్పుడు మటుకు వైల్డ్ లైఫ్ కి ఏది ఫీడ్ చేయొద్దు. గైస్ మేమైతే సఫారీ బుకింగ్ ఆఫీస్ దగ్గరికి వచ్చేసాం. ఇదిగోండి మొన్న ముందు నుంచే 38 కిలోమీటర్స్ అటు సైడ్ వెళ్ళాం ఊటీ. సో ఇక్కడ ఆఫీస్ ఉంది, బుకింగ్ ఆఫీస్ అదిగోండి. సో పైకి వెళ్ళి కనుక్కుందాం ఎప్పుడు ఉంది, ఐ మీన్ టైమింగ్ అంతా తెలుసు, ఏ టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. బుకింగ్ ఆఫీస్ కి అయితే వెళ్తున్నాను. 2:30కి అయితే సఫారీ ఒకటి స్టార్ట్ అవుద్ది. క్యాంటర్ సఫారీ ఉంటది అప్పుడు, అండ్ అలాగే జిప్సీ సఫారీ కూడా ఉంటది అనమాట. జిప్సీ సఫారీ ఉంటే మెయిన్ ప్రిఫరెన్స్ నేను జిప్సీ సఫారీకే ఇస్తా. ముదుమలై టైగర్ రిజర్వ్ యాక్చువల్ గా చూసింది జిప్సీ సఫారీ గురించి. జిప్సీ సఫారీ నా స్లాట్ కి అయితే అవైలబుల్ లేదనమాట, అందుకే క్యాంటర్ సఫారీ అయితే చేస్తున్నాను. క్యాంటర్ సఫారీ అంటే ఏం కాదండి, బస్ లో ఉంటుంది అనమాట సఫారీ. సో ఇది టికెట్ కౌంటర్ ముదుమలై టైగర్ రిజర్వ్. ఇక్కడ టికెట్స్ అవి ఇస్తారనమాట. క్యాంటర్ సఫారీ పర్ హెడ్ 340 రూపీస్. అదే చిల్డ్రన్ కనుకోండి 173 రూపాయలు. జిప్సీ సఫారీ వచ్చి 4200 ప్లస్ పర్ హెడ్ కి 130 రూపాయలు. ఎలిఫెంట్ క్యాంప్ ఎంట్రీ ఫీజు వచ్చి 30 రూపాయలు, పెద్దవాళ్ళకి 20 రూపాయలు, చిన్న వాళ్ళకి. ఇవన్నీ కూడా వేరే ఫీజులు. టైమింగ్స్ అది చూడండి ఎలా ఉంటుంది టైమింగ్స్. అండ్ ఎలిఫెంట్ సఫారీ అయితే టెంపరీ క్లోజ్డ్ అని చెప్తున్నారు. ఈ టైగర్ రిజర్వ్ లో లాస్ట్ సైటెడ్ ఇవి. టైగర్ వచ్చేసి 3వ తారీఖు సైట్ అయ్యింది, అంటే ఇవ్వాలి. లెపర్డ్ వచ్చి 2వ తారీఖు, ఎలిఫెంట్ వచ్చి 3వ తారీఖు. ఎన్నెన్ని సైట్ అయ్యాయో. ఇండియన్ గారు, స్లాట్ బేర్, డర్ల్, పైథాన్లు కూడా ఉన్నాయి. పైథాన్లు, మౌంటైన్ లిజర్డ్లు, బ్లాక్ ప్యాంథర్, వల్చర్లు, చాలా కథ ఉంది లోపల. గైస్ సఫారీ టైమింగ్స్ అయితే చూసుకోండి. ఉదయం 6:30 నుంచి 10 దాకా, మధ్యాహ్నం 2 నుంచి 5 దాకా. రైడ్ డ్యూరేషన్ మినిమం 60 నిమిషాలు. సో గైస్ నా టికెట్ అయితే వచ్చింది. మా క్యాంటర్ అయితే రెడీగా ఉందంట. నా సీట్ నెంబర్ 1. సో వెళ్ళిపోదాం. చాలా మంది అనుకుంటారు వైల్డ్ లైఫ్ సఫారీకి వెళ్ళగానే మనం వైల్డ్ లైఫ్ ని స్పాట్ చేసేయచ్చు అని. మనకి చాలా లక్ అయితే ఉండాలి. మా బస్ అయితే ఇది 9364. వెళ్ళిపోదాం. భలే ఉందిలే బస్సు కలర్. మొత్తం ఇందులో మనం గంట సేపు అయితే తిరుగుతాం. గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు ముదుమలై టైగర్ రిజర్వ్. మనం వెళ్ళబోయేది ఇదే వెహికల్, SML వెహికల్ అనమాట. టర్బో T 3500. మనం ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు టికెట్, లేదంటే ఆఫ్లైన్ లో ఇలా డైరెక్ట్ గా వచ్చి కూడా తీసుకోవచ్చు అనమాట. అదండి మనం అయితే బస్ ఎక్కేద్దాం. లోపలికి ఎక్కి నా సీట్ లో అయితే కూర్చున్నాను. డ్రైవర్ కి ప్యారలల్ సీట్ అనమాట మంది. అండ్ ఇక్కడ అయితే చూడండి ఏమని రాశారు, యానిమల్ సైటింగ్ ఈజ్ మ్యాటర్ ఆఫ్ లక్. సైలెన్స్ ప్లీజ్. మనకి ఏదైనా వైల్డ్ లైఫ్ యాక్టివిటీ కౌంటర్ అయింది అనుకోండి, సైలెంట్ గా చూడాలి. మనల్ని ఇప్పుడు కోర్ జోన్ లోకి తీసుకెళ్తారు. మా డ్రైవర్ అయితే వచ్చాడు అనమాట. బండి తీసేస్తున్నాం. ఎక్కడి నుంచి బుకింగ్ కౌంటర్ నుంచి మేమైతే లోపల కోర్ జోన్ కి అయితే వెళ్ళిపోతాం. ముదుమలై టైగర్ రిజర్వ్ కదా, ఇప్పుడు కోర్ జోన్ లోకి అయితే వెళ్తాం. ఇది మైసూరుకి హైవే. దందా చేస్తున్నా ఇక్కడ. మెయిన్ రోడ్ లోంచి కోర్ జోన్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇలా ఉంటుంది అనమాట లోపలికి వెళ్తున్న కొద్ది. దాదాపు ఒక 2 కిలోమీటర్ల లోపల దాకా అయితే వచ్చాం. జంకల్ దగ్గర నుంచి బయలుదేరిపోతున్నాం మనం. ఇవి అసలైన దందాలు చేసేది. వాచ్ టవర్ అనుకుంటది. ఈ జోన్ లోకి అయితే నేను ఎప్పుడు రాలేదు. మామూలుగా ముదుమలై సఫారీ ఒకసారి చేశాను, కానీ ఈ జోన్ నాకు కొత్త. ఇక్కడ చాలా పెద్ద జంకల గ్రూప్ అయితే ఉంది, ఆ బార్ నుంచి ఈ బార్ దాకా. బాగానే లోపలికి వచ్చాం. లోపలికి వచ్చి టర్న్ చేసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఈ జోన్ లో అయితే ఏం కనిపించలేదు, మరి ఓన్లీ జంకలు కనిపించాయి. అట్లీస్ట్ ఏనుగులైనా కనిపిస్తాయి అనుకున్నాను నేను. ఇందాక మేము ఎలాగ వచ్చాం, ఇప్పుడు ఎలా వెళ్తాం అనుకుంటా. అక్కడ దూరంలో ఉన్న పిల్ల, ఏనుగు పిల్ల, ఇది దూరంగా కనిపిస్తుంది చూసారా, ఏనుగు పిల్ల. ఇటు సైడ్ కూడా ఒక వాచ్ టవర్ అయితే ఉంది. ఇక్కడ రూమ్ ఏం లేదు కానీ ఓన్లీ టవర్ ఉంది. వాచ్ టవర్ కాదు, ఇది సోలార్ సిగ్నల్ అనుకుంటా. ఏంటి ఈరోజు ఏం కనిపించట్లేదు అసలు, మన లక్ బాగాలేదండి. సఫారీ అయిపోయింది. ఈసారి అయితే దెబ్బేసింది, అస్సలు బాగాలేదు. మాకు వచ్చిన డ్రైవర్ కూడా ఏం చూపించలేదు. జంకలు వస్తే ఆపారు. ఆ ఏనుగు పిల్ల లోపల ఉంది చూడండి, అదొక్కటి చూపించాడు అంతే. అసలు నవ్వు లేదు, జనాలతో మాటలు లేవు, ఏం లేవు. గైస్ ఇక్కడ చూడండి సోవెనీర్ షాప్ ఉంది. అండ్ ఎదురుగుండా ఈ రూట్ ఒకటి కనిపిస్తుంది చూడండి. ఆ రూట్ లోంచి లోపలికి వెళ్తే ఎలిఫెంట్ క్యాంప్ అనమాట. సాయంత్రం 5:30కి ఓపెన్ అవుద్ది. మనం ఎలిఫెంట్స్ కి అయితే ఫీడ్ చేయొచ్చు. ఈసారి సఫారీ మామూలు దెబ్బ కాదు, చాలా పెద్ద దెబ్బేసింది. ఇక్కడ జీప్లు ఉన్నాయి చూడండి, ఈ వచ్చేసి లోకల్ జీప్లు అనమాట. గుడ్డలూరు, మాసనగుడి ఈ లోకల్ లో తిరిగేవి. కార్ దగ్గరకు వచ్చి కార్ లో అయితే కూర్చున్నాను. మొత్తం అసలు చాలా డల్ అయిపోయాను నేను. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను ముదుమలై సఫారీ పైన, అంత సల్లర్చింది. రాత్రులు ఇక్కడ కర్ణాటకకి దగ్గరికి ఏనుగులు అయ్యి వచ్చి నీళ్లు తాగుతాయంట. మరి ఇదంతా కూడా మసనగుడి ఏరియా అనమాట. మసనగుడిలో ప్రైవేట్ సఫారీస్ అవి ఉంటాయి. ఎంత నమ్మచ్చో నమ్మకూడదో మనకైతే తెలీదు, బట్ జనాలు అయితే వెళ్తారు. ఇగోండి
బండిలో ఎక్కించుకొని అలా తీసుకెళ్తారు ఆ జీపుల్లో. ఇదిగోండి మసన్నగుడి ఏరియాకి అయితే వచ్చాం మనం. ఇది మసన్నగుడి జంక్షన్. వెరీ సూన్ మన బండిని అయితే ఇక్కడ తీసుకొస్తున్నా. మసన్నగుడి ఉంది కదా, ఈ ఏరియా కూడా ఆఫ్ బీట్ డెస్టినేషన్. చాలా ఎక్స్ప్లోర్ చేయాల్సినవి ఉన్నాయి చుట్టుపక్కల. వచ్చేసాం మనం ఊటీకి. గైస్ రూమ్ కి అయితే వచ్చేసాను నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు మైసూర్ నుంచి స్టార్ట్ అవుతుంటే మటుకు మైసూర్ నుంచి వచ్చేటప్పుడు ఈ యాక్టివిటీస్ అన్ని కంప్లీట్ చేసుకుని ఊటీ రండి. ఊటీ వచ్చి ఊటీ, కూనూర్, కోయంబత్తూర్ ఈ రూట్ లో వెళ్ళమని అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఇంకొక విషయం నేను స్ట్రిక్ట్ గా చెప్పాల్సింది ఏంటంటే గైస్, ఈ రోజు నాకు కనిపించలేదని మీరు వెళ్ళిన రోజు కనిపించకుండా ఉండవు. డెఫినెట్లీ వైల్డ్ లైఫ్ యాక్టివిటీ మన పక్కనే జరుగుద్ది కానీ మనం అది నోటీస్ చేయలేం. ఎందుకంటే చెట్లు అవి ఉంటాయి కదా, అవి మటుకు మనల్ని చూస్తూ ఉంటాయి, మనం వాటిని చూడలేం అనమాట. సో గైస్ ఈ వ్లాగ్ అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా అనిపిస్తుందో కామెంట్స్ లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఊటీ. గైస్ ఈ కార్ నాకు 2000 రూపాయలు అయితే పడింది అనమాట ఈ రోజుకి.